కూటమి ప్రభుత్వ హయాంలో వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు సంక్షేమం అందిస్తూ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పటిష్ట ప్రణాళికతో ముందడుగు వేస్తున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను చూసి వాటి పరిష్కారానికి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏలూరు 49వ డివిజన్ లక్ష్మీనగర్లో అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన పర్యటించారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజా అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ యుద్ధ ప్రాతిపదికన పలు సమస్యలను పరిష్కరిస్తున్నారు. ముఖ్యంగా రోడ్లు, డ్రైన్ల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే శనివారం ఆయన ఏలూరు 49వ డివిజన్ లక్ష్మీనగర్లో స్వయంగా పర్యటించారు. అక్కడ నెలకొని ఉన్న పరిస్థితులను చూడడంతో పాటు స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వాటిలో తక్షణం చేపట్టాల్సిన పనులకు సంబంధించి అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో టీడీపీ సానుభూతి పనులు నివసించే ప్రాంతాల్లో అసలు అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. లక్ష్మీనగర్ లో 2 రోడ్లకు 40 లక్షల రూపాయల గ్రాంట్ కేటాయించామని, కొత్తగా మరో రోడ్డు నిర్మాణానికి 9,80,000 రూపాయలు మంజూరు చేశామని, మొత్తంగా 50 లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రానున్న 15 రోజుల్లో ఖాళీ స్థలాలను శుభ్రం చేయడంతో పాటు ఎత్తు పెంచుకోవాలని సూచిస్తూ స్థల యజమానులకు కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేస్తారని, అప్పటికీ పరిస్థితుల్లో మార్పు లేకపోతే ఆ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కార్పొరేషన్ కోఆపరేషన్ సభ్యులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అందరికీ కూడా నమస్కారం. మరి లక్ష్మీనగర్లో ఏదైతే మేము పాదయాత్ర చేసేటప్పుడు ఇక్కడ శిలాపలకాలు వేసి రోడ్లు వేయట్లేదని చెప్పి ఇక్కడ ధర్నా చేయడం కూడా జరిగింది. ఇక్కడ ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో ఈ లక్ష్మీనగర్కి ఒక 40 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. 40 లక్షల్లో 2 రోడ్లు వేయడం జరిగింది. వేసిన తర్వాత కూడా ఎవరైతే ఇంకొక రోడ్డుకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ వర్షాకాలంలో ఉంటాయని చెప్తే దానికి కూడా 9,80,000 రూపాయలు మరి జనరల్ గ్రాంట్ నుంచి కూడా ఇచ్చింది. రమారమి 50 లక్షల రూపాయలు మరి లక్ష్మీనగరం వాసులకి ఆ రోజున పాదయాత్రలో ఎక్కువ ఇక్కడ శిలాపలకాలు వేసి, ఎందుకంటే కొత్తగా అభివృద్ధి చెందే లేఅవుట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 50 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది స్వయంగా పరిశీలించి, అలాగే ఏదైతే గ్రీవెన్స్లో ఒకళ్ళు ఏదో 3 నెలల నుంచి, అంటే నా దగ్గరికి రానప్పటికీ కూడా నాలో వాట్సాప్లో ఒక గ్రీవెన్స్లో నాకు ఒకళ్ళు పెడతాం జరిగింది. ఏదైతే డ్రైన్ కింద నుంచి నీళ్ళు వెళ్తలేదనే ఉద్దేశంతో మరి ఆ డ్రైన్ కూడా ఏదైతే ఉందో ఇల్లు పరిశీలించడం జరిగింది. ఈ తాతబ్బాయి గారిని కూడా తీసుకెళ్ళి దాని కింద ఏదో పూడికి తీతే సరిపోద్దని అంటున్నారు. అది తీసి ఒకసారి చూడమన్నాం. లేదు అని అంటే అక్కడ కూడా కల్వర్ట్ నిర్మించమని చెప్తున్నాం. ప్రజా సమస్యలు ఏదన్నా సరే వదిలిపెట్టుకోకుండా నేను కానీ మేయర్ గారు కానీ ప్రతి చోట కూడా ఎవరైతే మా నోటీసులోకి వచ్చినా, వాళ్ళ నోటీసులోకి వచ్చినా, అధికారుల నోటీసులోకి వచ్చినా సరే అది ఇమీడియట్ అయితే, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి చూస్తే ప్రతి విషయంలో కూడా జాగరూకత వహించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ ఫీల్డ్లోకి వచ్చి అన్నీ చూడటం జరిగినాయి. అన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ప్రతిదీ కూడా నోట్ చేసుకున్నాం. వర్షాకాలం వెళ్ళిన తర్వాత కూడా కొన్ని రోడ్లు ఇప్పుడు కూడా అక్కడ ఇంకొక 100 మీటర్ల రోడ్డు మరి యుద్ధ ప్రాతిపదికన వేయవలసిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు కూడా ముందు మునిగిపోయేది వాళ్ళే అన్నారు. ఆ 100 మీటర్ల కూడా రోడ్డు కూడా వేయించడానికి కూడా అన్ని చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఏదైతే ఖాళీ స్థలాలు ఉండి పందులు, అన్ని పాములు వస్తున్నాయని వాళ్ళకి చెప్పారో మరి మున్సిపల్ అధికారులకు చెప్పడం జరిగింది అక్కడ బోర్డులు చేయమని. ఎందుకనంటే ఈ కాలనీ డెవలప్ అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా దాన్ని హైడ్ చేయించుకుని వాళ్ళు ఏదైతే మరి లాభం పొందుతున్నారో దాని మీద ఒక 10,000 ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అమ్ముకోవడానికి అన్నట్టుగా అలా పడేసి దాంట్లో నీళ్లు వచ్చేస్తున్నా, మొక్కలు వచ్చేస్తున్నా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళకి నోటీస్ ఇమ్మన్నాం. 15 రోజుల్లోపు వాళ్ళు ఏమి మట్టి కానీ ఇది కానీ ఏమి చేయకపోతే దాని రెవెన్యూ వాళ్ళకి చెప్పి ఆ భూమిని ఆక్యుపై చేసుకోమని చెప్తామని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రియల్ ఎస్టేట్ కోసం ఆ స్థలాలు కొన్నారో 300 గజాలు 200 గజాలు దాన్ని బాగు చేయించి ఒక లెవెల్గా పెట్టుకుంటే అందులోకి ఏమి రాకుండా ఉంటే మరి వాళ్ళకి ఏదైతే లాభం వస్తుందో ఆ లాభంలో 10,000 ఖర్చు పెట్టవలసిన బాధ్యతను వాళ్ళు కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో స్థానిక 49వ డివిజన్లో ఉన్నటువంటి లక్ష్మీనగర్ మెయిన్ రోడ్డుకి లింకప్ అయి ఉన్నటువంటి 1వ రోడ్డు, 2వ రోడ్డు, అట్లాగే 15th ఫైనాన్స్ నుంచి మరి గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు మరి మా ఇక్కడ ఒక 2 రోడ్లు కూడా 40 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. మరి అట్లాగే జనరల్ ఫండ్ నుంచి కూడా మరి వర్షాకాలం ఏదైతే ఇబ్బందిగా ఉన్నదో ఆ ఇబ్బందిని తొలగించడానికి మరి ఒక 2 రోడ్లు కూడా పెట్టడం జరిగింది. మరి ప్రత్యేకించి ఈ డివిజన్లో మరి రానున్నది వానాకాలం కాబట్టి ఈ ప్రతి సందులో కూడా డ్రైన్స్ లేకపోవడం, అది వచ్చే వానాకాలం నుంచి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం కచ్చా డ్రైన్లు తీయమని చెప్పేసి
మరి అధికారులకు గౌరవ శాసనసభ్యులు వారు అట్లాగే మేము కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జి నాయకులు అందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఖాళీ స్థలాలు ఇది సుమారు 250 ఎకరాలు లేఅవుట్లో ఉన్నటువంటి విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రదేశం ఇది. మరి చాలా మటుకి ఒక 20-25% ఆక్యుపేషన్ అయింది, కానీ మిగిలిన 80% కూడా ఇంకా ఆక్యుపై అవ్వలేదు. అవన్నీ కూడా లో ప్రాంతాల కింద ఏర్పడిపోయి దాంట్లో తూటు మొక్కలు కానివ్వండి, అట్లాగే మరి నైట్ టైం అయితే పందులు లేకపోతే కుక్కలు ఇవన్నీ కూడా మన జనవాసాలకి ఇబ్బంది పెడుతున్న కారణంగా మరి గౌరవ శాసనసభ్యులు వారు అధికారులకు మరి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే అది మరి ప్రతి ఖాళీ స్థలంలో కూడా 10-15 రోజులు ఎవరైతే స్థలం ఓనర్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఆ స్థలాన్ని మెరక చేయించుకోవాలి. లేని పక్షంలో ఆ స్థలాన్ని మరి రెవెన్యూ వారికి గవర్నమెంట్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందని చెప్పి, స్థానికంగా ప్రజలు ఇబ్బంది పడకూడదు, మీరు ఇల్లైనా కట్టుకోవాలి లేకపోతే ఈ స్థలాన్ని మెరకైనా చేయించుకోవాలని చెప్పేసి మరి గౌరవ శాసనసభ్యులు వారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.